గోపురాల చుట్టూ తిరుగుతున్నారు. సరే, ఈ మాట ప్రజల్లో దాదాపు 90% మందికి వర్తిస్తుందా? తిరగని వాళ్ళను కొంతమందిని పక్కన పెట్టేస్తే ఎందుకు అసలు ఇంకొకరు దేవుడి దగ్గరికి వెళ్ళి ఎవరిని ఏం ప్రార్థించరు, వాళ్ళు పుణ్యాత్ముల పాపాత్ముల ఎవరిది వాళ్ళకు ఉంటుంది కదా. అంతేగాని ఇంకొకరి దేవాలయ దర్శనాన్ని గురించి ముఖ్యమంత్రులు నాయకులు బహిరంగ సభల్లో అధికార కార్యక్రమాల్లో ఆక్షేపించడం మొదలు పెడితే అది ఎక్కడ ముగుస్తుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. అసలు దాన్ని విశ్వాసము మతం అన్నది దాన్ని ఒప్పుకుంటాయా? ఎందుకంటే కొంతకాలం కిందట నాకు తిరుమల తిరుపతి ప్రధానాచార్యుడిగా పనిచేసినటువంటి రమణ దీక్షితులు గారు ఆయన ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఏమన్నారంటే, స్వామివారి దగ్గరికి చాలామంది వచ్చి చూస్తూ ఉంటారు, వాళ్ళల్లో కొంతమందిని చూస్తే నాకు కొంచెం నవ్వు వస్తూ ఉంటుంది, అప్పుడు నేను స్వామివారి కేసు చూస్తాను, ఆయన పెదవుల్లో కూడా ఒక విధంగా కొంచెం దరహాస చంద్రికలు, ఈ పదాలు కాదు అర్థం ఇది అని అన్నారు. నేను అప్పట్లోనే కామెంట్ చేశా, సరే ఎవరిది పుణ్యం ఎవరిది పాపం దేవుడికి తెలుసా తెలీదా, కర్మ ఏంటి, దాని తర్వాత కర్మ ఫలం ఏంటి, ఇవన్నీ రాజకీయాలకు దైనందిన జీవితానికి సంబంధం లేని విషయాలు కదా. భక్తులందరినీ ఈయన దొంగ భక్తుడు ఆయన దొంగ భక్తుడు అని ఆక్షేపించడం మొదలు పెడితే ఎక్కడ కుదురుతుంది? ఎందుకు ఈ ప్రస్తావనలు చేస్తున్నారో అనుభవం కలిగిన వాళ్ళు నాకైతే తెలియదు. అది కూడా అధికార కార్యక్రమాల్లో. ఇంకా రెండో విషయం, దేవుడికి తెలుసు కదా, దేవుడు ఉన్నాడు, దేవుడిని నమ్ముతున్న వాళ్లకు దేవుడికి అన్ని తెలుసు, దేవుడే అన్ని నడిపిస్తున్నాడు అని భావించాలి. రావద్దనుకుంటే రానియడని కూడా అనుకోవాలి, అంతే కదా. ఏ దేవుడు ఏ మతము ఇది కూడా అటువంటిదే. షిర్డీ సాయిబాబా అనే ఆయనకు ఇప్పుడు శ్రీవాణి ట్రస్ట్ కింద భారీగా ఆలయాల నిర్మాణం దీనికోసం నిధులు కేటాయించడం అనే చర్చ వచ్చినప్పుడు నిన్న మీడియా మిత్రులు ఎవరో అడిగారు, షిర్డీ సాయి ఆలయాలు కూడా ఉన్నాయి కదా, వాటికి కూడా ఎక్కడన్నా మరి వాళ్ళ దృష్టిలో ఉంది మీద అడిగారంటే, సనాతన ధర్మము ఈ వీటి ప్రకారం షిర్డీ సాయిబాబా ఆలయాలు దీంట్లోకి రావు అని అన్నారు. వెంటనే ఆయన కొంచెం అంతకుముందు నుంచి షిర్డీ సాయిబాబాను తక్కువ చేయటము, లేదా వారణాసిలో కొన్ని ఆలయాల్లో ఉన్న ఆయన బొమ్మలు తీసేసేయటము, కొన్ని హిందుత్వ సంస్థలు అక్కడికి వెళ్ళి నిరసన చేయటము, ఇట్లాంటి దుమారం మనకు తెలుసు. అలాగే ఒక నటీమణి కూడా చులకనగా మాట్లాడినందుకు కోర్టు ఆమెకు నోటీస్ కూడా ఇచ్చింది. మద్రాసు హైకోర్టులో అయితే కనుక ఒక పిల్ కూడా వేశారు. ఏమని అంటే, షిర్డీ సాయిబాబా దేవుడు కాదని ప్రకటించాలి, ఆయన పూజలు ఇవన్నీ కూడా ఆపేయాలని మద్రాసు హైకోర్టు ముందు ఇప్పటికి కూడా ఒక పిల్ ఉంది. నేననేది విశ్వాసం అంటూ ఉన్న తర్వాత పూజలు అంటూ చేసిన తర్వాత ఎవరెవరిని పూజిస్తారు, ఎలా పూజిస్తారు, ఎవరెవరు అన్నది వాళ్ళకి సంబంధించిన విషయం తప్ప, ఇప్పుడు ఒక అధికారికంగా వచ్చి షిర్డీ సాయిబాబాకు చాలా పేరు ఉందనే కదా, మళ్ళీ పుట్టపర్తి సాయిబాబాకు కూడా అదే పేరు పెట్టుకొని ప్రజలు ఆయన కూడా సాయిబాబా అక్కడి నుంచి ఇక్కడికని మొదలు పెట్టారు. 1862 నాటి మాట అది. ఒక 150 ఏళ్ల కిందట 160 ఏళ్ల కిందట ఆయన ఏం చేశాడు, ఆయన ప్రజలు పూజించడం మొదలుపెట్టారు, అక్కడ నడుస్తూ ఉంది. ఇప్పుడు హఠాత్తుగా పదే ఒకవేళ ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి గారు తర్వాత మంత్రి వివరణ ఇచ్చారు, నేను కూడా పూజిస్తాను, నేను తప్పుగా అనలేదు. ఎందుకైతే ఏముంది, వివాదం ఉందని తెలుసు కదా. వివాదం ఉందని తెలిసినప్పుడు మంత్రి గారు అటువంటి మాటలు మాట్లాడి మళ్ళీ లేదని సర్దుకోవడానికి ప్రయత్నించటం, ఈ సమయంలో నేను చూపించడం లేదు మీకు, ఎందుకంటే మళ్ళీ మీరు చూపించారని ఏ ఇమేజ్ ఒకటి తిరుగుతుంది, ఆంజనేయుడు ఇంతెత్తు నిలబడి తంతున్నారు అని ఆయన. సరే, ఇదే సార్ భక్త విశ్వాసమా ఇది? ఎవరిని పూజించేవాడు ఆయన పూజించుకుంటారు. నాగార్జున సినిమానే తీశాడు, ఐ థింక్ ఓ పెద్ద సీరియల్ నడిచింది. చాలామంది ఆయన భక్తులు సబ్కా మాలిక్ ఏక్ హై అంటాడు, ఏదో ఆయన మొత్తం మీద నిరాడంబరంగా ధర్మాలన్నీ ఒకటేనా. ఒకవేళ ఆయన వేరే మతస్థుడు కాబట్టి కాదని మీరు వేరే మతస్థుడు వచ్చి ఇక్కడ పూజిస్తే కూడా మంచిదే కదా, మరి ఎందుకు అంత నిషేధం ఎందుకు? అది ఏదో ఇదివరకు అనధికారికంగా ఉన్నది, కోర్టులో ఉన్నది, మంత్రి గారు ప్రకటించి అది దీంట్లోకి అంటే మంత్రి చెప్పిన ప్రకటన తర్వాత శ్రీవాణి ట్రస్ట్ డబ్బులు ఇస్తారో లేదా మీ ఇష్టం, కానీ ఈ ధార్మిక సాంప్రదాయంలోకి రారు అనే ఒక ప్రకటన చేశారు కదా, కీలకమైంది. కొత్త ధర్మం ఇది, సనాతన ధర్మమా కొత్త ధర్మమా? 1862లో ఉందా సనాతన ధర్మం? అంటే 62 నాటిది పాతకాలమా?
2026 నాటిది పాతకాలమా? ప్రశ్న కదా. సార్ ఏం సనాతనం అవుతుంది? ఖచ్చితంగా పండితులు ఇవన్నీ ఉన్నవాళ్ళు చాలా ఎక్కువగా ఉంటే అప్పుడు ఉంటే మరి అప్పుడు లేదే ఇప్పుడు. కాబట్టి నా ఉద్దేశంలో ఇప్పటికైనా కానీ సైబర్ క్రైమ్స్ అది ఇది అంటున్నారు కాబట్టి ఒకరినొకరు అవమానించుకునే ఇలాంటి బొమ్మలు తీసేసేయటం ఒకటి, ఆ ఏఐ దాన్ని తొలగించటమును, ఇంకోటి ఆనవ రామనారాయణ రెడ్డి గారి వ్యాఖ్యల తర్వాత తలెత్తిన అపార్థాలను లేకుండా చేయటము, మూడవది మత కోణంలో మతతత్వంతో ఎవరు దేవుళ్ళు ఎవరు కాదు, ఎవరు గుడికి వెళ్ళొచ్చు ఎవరు వెళ్ళకూడదు, ఒకరినొకరు అవహేళన చేసుకునే పని మానేస్తే మటుకు చాలా మంచిది. నిజానికి ఒకరోజు చంద్రబాబు గారితో మొత్తం మీడియా సమక్షంలో ఒక అరగంట సేపు మాట్లాడుంటాం ఈ విషయాలు. ఆయన ఒకప్పుడుకి ఇప్పటికి తేడా వచ్చింది. ఉదాహరణకు ఒక 40 ఏళ్ళ కింద చంద్రబాబు గారు ఇలా ఇంత ధార్మికంగా ఉండేవాళ్ళు కాదు. నాకు ఏదో ఒక సెక్యూరిటీ కావాలి, ఏదో ఒక విధమైన దీనికి కావాలి కాబట్టి మొన్ననే బాబా రామ్దేవ్ని కూడా కూర్చోపెట్టుకొని ఆయన యోగా ఇవన్నీ కూడా చేశారు. కాబట్టి మీరు చేసేవి మీరు చేస్తారు, వాళ్ళు చేసేవి వాళ్ళు చేస్తారు. సాయిబాబాని కొలిచే వాళ్ళు సాయిబాబాని కొలుస్తారు, ఇంకొక అల్లాని కొలిచే వాళ్ళు అల్లాని కొలుస్తారు. ఎందుకు ఈ వివాదాల్లో తలదూర్చడం? సార్ టెన్షన్ పౌరసత్వం పత్రం ఏది సెలబ్రిటీల సేవలో మునిక్కి అసలు సెలబ్రిటీలు రాజ్దీప్ సర్దేశాయి ప్రఖ్యాత జర్నలిస్టు,